వచ్చింది కాబట్టి స్త్రీశక్తి చక్కగా వాళ్ళకి నచ్చడం వల్ల ఇక్కడ మాకు కూడా మా వాళ్ళు చాలామంది ఉన్నారు, వినడానికి సిద్ధంగా ఉన్నారు, అవకాశం ఇవ్వండి అన్నారు. ఈరోజు నేను హైదరాబాద్ వెళ్ళాల్సింది ఉంది, అడిగారు కాబట్టి భగవంతుడు ఇచ్చిన ప్రసాదం అవ్వాలి కాబట్టి ఈ చక్కటి అవకాశం పోగొట్టుకోవద్దని చెప్పి తీసుకున్నాను. మరి మీరు ఫస్ట్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మనం ఇందాక ధ్యానం చేసినాం. ధ్యానం అంటే మనతో మనం ఉండడం. అదంటే ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి? ఇక్కడ మనకి వేమన కూడా మనకి ఈ శ్లోకం గురించి గాలి గురించి చెప్పిండు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి కదమ్మా, కొందరికి వస్తాయి శ్లోకం కాబట్టి చక్కగా కనెక్ట్ అవుతారు. గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోన మర్మ మెరగవయ్యా, ముక్కులోని గాలి. శ్లోకం అంటే పద్యం కంప్లీట్ అయింది. మళ్ళీ దాని తర్వాత తెలుసుకుందాం. ఎవరికి ఇష్టం? ఇంకా కృష్ణుడు, వెంకటేశ్వరుడు, నారాయణుడు అంతా ఒకటే. సరే, ఈ పద్యం వెనకాల ఉన్న పరమార్థం ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ధ్యానము అంటే మనం ధ్యానంలోకి అంటే పరధ్యానంలోకి కాకుండా ధ్యానంలోకి రావాలి అంటే శ్వాసతోనే సాధ్యమవుతుంది. కాబట్టి ప్రతి క్షణము ఏ పని చేసినా మనం పరధ్యానంతో చేస్తాం. వంట చేసినా ఎన్నో ఆలోచనలు వస్తాయి. చేస్తామా? చేయమండాలా? నాకు వంట చేసేటప్పుడు ఏ ఆలోచన రాదండి, కేవలం వంటలోనే లీనమై చేస్తాను అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే చేతులు పట్టండి. ఖచ్చితంగా ఆలోచన రాని వాళ్ళు ఎవరు లేరు. సరే, అక్కడ మనసు పని చేస్తుంది అంటే చక్కగా మనం దాంట్లో ప్రతి కర్మలో కర్మయోగము అన్నాడు గీతలో. కర్మ అంటే పని, యోగము అంటే కలయిక. ఏ పని అయితే చేస్తున్నావో ఆ పనితో కలిసిపోవడమే యోగము అమ్మ. ఆ పనిలో పూర్తిగా లీనమవుతూ చేయడమే యోగము. అందుకనే అన్నింటిలో కలిసిపోయి చేద్దామంటే ఎన్నో ఆలోచనలు. జరిగిపోయిన గతం వస్తుంది, డిజైన్ చేసుకున్న భవిష్యత్తు గుర్తుకొస్తుంది, ఎవరో ఏదన్నారని అది గుర్తుకొస్తుంది. అందుకని ఇలాంటివి రానివ్వకుండా మనం శ్వాస మీద ధ్యాసాన్ని ధ్యానం చేస్తే, అందుకైనా ఏం చెప్పిండు యోగి వేమన, ఒక గొప్ప యోగీశ్వరుడు మనందరికీ తెలుసు. అలాంటి మహానుభావుడు ఈ యొక్క పద్యంలో గాలిలోన పుట్టిండ్లు, గాలిలోన పెరిగిండ్లు. అసలు ఈ ప్రపంచమంతా గాలి లేకుంటే మనం లేదు. అంటే మనం గాలిలోన పుట్టి గాలిలోన పెరిగి గాలిలోని మర్మ మెరుగవయ్యా అంటున్నాడు. గాలిలో ఏముందో, దాంట్లో ఏ మర్మం ఉందో తెలుసుకోలేకపోతున్నాము. మరి ముక్కులో ఉంది గాలి, ముక్కులోని గాలి ముక్తికి దారయ్య అన్నాడు. మనము పెళ్ళి చేసుకున్నాం, పిల్లల్ని కన్నాం, పెళ్ళి చేసినాం, ఇంకా అయిపోయినాయి బాధ్యతలని. ఇంకా కావాల్సింది ఏమంటాం? ముక్తి కావాలి అంటాం. అందుకే ఆ ముక్తి కావాలి, పొందాలి అంటే దారి ఎక్కడుందో చెప్పిండు. అది ముక్కులో ఉంది అన్నాడు.